ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ముందుగా ఊహించినట్లుగానే రమేష్ రాఠోడ్కు ఎంపీ టికెట్ ఖరారవడంతో ఆశావహుల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ నరేష్ జాదవ్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు అనంతరం రమేష్ రాఠోడ్ను ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. టికెట్ ఆశించిన ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నరేష్ జాదవ్ ఈసారి మళ్లీ తనకే టికెట్ వస్తుందనే ఆశతో పనిచేశారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు సైతం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో ఆదివాసీల ప్రభావం ఉన్నందున తనకే టికెట్ వస్తుందని సోయం బాపురావు భావించారు. కానీ జిల్లాలోని పార్టీ స్థితిగతులు, కీలక నేతల అభిప్రాయం సేకరణ అనంతరం కాంగ్రెస్ అధిష్టానం లంబాడా తెగకు చెందిన రమేష్ రాఠోడ్కే టికెట్ ఖరారు చేసింది. పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ పరిధిలో మంచి పరిచయాలు ఉండడం, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నందున రమేష్ రాఠోడ్ వైపు కాంగ్రెస్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల ముందు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లో చేరిన రమేష్ రాఠోడ్ కు ఎంపీ టికెట్ ఖరారవడంతో నరేష్ జాదవ్, సోయం బాపురావు వర్గాల్లో అసంతృప్తి జ్వాల రగిలింది. ఢిల్లీలోనే ఉన్న నరేష్ జాదవ్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఏఐసీసీ సభ్యత్వానికి సైతం రాజీనామా ప్రకటిస్తున్నట్లు ఈటీవీతో చెప్పారు. మరో 4-5 రోజుల్లో భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మరోపక్క సోయం బాపురావు కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. 2-3 రోజుల్లో ఢిల్లీలో అమిత్ షా ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. భాజపా అభ్యర్థిగా సోయం బాపురావు పేరు ప్రకటించడమే తరువాయిగా ఆ పార్టీ వర్గాలు పేర్కొనడం విశేషం. కాంగ్రెస్ టికెట్ కైవసం చేసుకున్న రమేష్ రాఠోడ్ పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మద్దతు కూడగట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలు మోదీది, మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీది తప్ప కేసీఆర్ది కాదు. అవుట్ ఆఫ్ 543లో 16 సీట్లు గెలిస్తే ప్రధానమంత్రి అవుతారా? మరి ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా, ఎలాంటి నాయకులు మీకు కావాలా? మీ కొరకు అందుబాటులో ఉండే నాయకులు కావాలా? మీ సమస్య పైన అవగాహన ఉన్న నాయకులు కావాలా? మీకు అన్యాయం జరిగింది న్యాయం కోసం పోరాడే నాయకులు కావాలా? మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ లేపే నాయకులు కావాలా? మరి దీంట్లో ఏ నాయకులు ఉన్నారు? అలాంటి మీ సమస్య పైన స్పందించే నాయకులు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఎవరున్నా నిలదీసి మీ కొరకు పోరాడే నాయకులు ఎవరు ఉన్నారో మీరే ఒకసారి ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నా. గత శాసనసభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తెరాస తరపున ఎంపీ గోడం నగేష్, భాజపా తరపున సోయం బాపురావులకు టికెట్లు ఖరారైతే ఆదిలాబాద్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.